తులారాశి వారికి ఈ వారం ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కష్టం తగిన ప్రతిఫలం సగం లభిస్తుంది. ఉద్యోగంలో కూడా మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఉద్యోగంలో సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. కేంద్రంలో అంత అనుకూలంగా లేదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. వ్యాపారం చేద్దాం మాందాం అన్న భావనలు ఉంటారు. ఒకప్పుడు మన కింద పనిచేసిన వాళ్ళే ఎదిరించడం, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మనం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నవాళ్ళు ఎదిరించడం అనేది కాస్త బాధాకరంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుందన్న భావన ఏర్పడుతుంది. అయితే ఇది తాత్కాలికమేనండి. భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా ఒక ప్రణాళికబద్ధంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారం పుంజుకున్నట్టే ఉంటుంది, లాభాలు వస్తున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ చేజారిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దైవానుగ్రహం, ఒక్కోసారి దేవుడి మీద నమ్మకం కూడా పోతుంది. ఇంత కష్టపడతాం, మన దైవానుగ్రహం లేదేమో అని భావన ఉంటుంది. ప్రస్తుత గ్రహగతులు ఇచ్చా అంత బాగాలేదండి. ఇది తాత్కాలికమే. తర్వాత భవిష్యత్తు బాగుంటుంది. మీరు చేసే స్వయం కృషి కష్టం ఏదైతే ఉందో అది ఏ రోజు ఊమిపోదు. దాని తగ్గ ఫలితాలు కంపల్సరీ తప్పకుండా లభిస్తాయి కూడా. సహనం, ఓర్పు అనేది కాస్త ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు, పై అధికారులతోటి ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బంది పెడతాయి. లోన్ల విషయంలో చేద్దాకా వచ్చి చేజారిపోవడం, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే వారాంతంలో ఒక శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఫలితాలు బాగున్నాయని చెప్పచ్చు. విద్యాపరంగా శ్రద్ధ ఎక్కువగా తీసుకోవడం చెప్పదగినది. స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. చదువు మీద శ్రద్ధ వహించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకున్న స్థాయిలో ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఏం చేసినా కష్టాన్ని తగిన ప్రతిఫలం మట్టుకి తక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇది తాత్కాలికం అని చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు కూడా తాత్కాలికం. ఇది మనోధైర్యాన్ని పెంచుకోండి. మీకున్న ధైర్యం అది ఎనలేంది. మీరు ధైర్యాన్ని కోల్పోకుండా స్థిరంగా నిలబడి మీ ఆలోచనతోటి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. 10 మంది చెప్పారు అలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏదైతే అనుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారం ప్రథమార్థం కంటే వారాంతంలో కాస్త మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్థిరానికి సంబంధించిన వ్యవహారాలు, గృహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. భూమిని కొనుగోలు కానీ అమ్మడం కానీ జరుగుతుంది. వచ్చిన ధనం తోటి కొన్ని అప్పులు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సేవింగ్స్ రూపైనా ఎవరికి రూపాయి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళైతే దగ్గరుండి ఫైనాన్షియల్గా అన్నీ చూసుకోవడం చెప్పదగిన సూచన. సినీ కళా రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.